ఏదైనా సంఘక్రమాలు, సంఘకట్టలు, ఏదైనా ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యం యొక్క ఆజ్ఞలు నిజంగా విశ్రాంతి దినం గురించి పాటించమని ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞను ఆనందంగా తీసుకునేవాడు ధన్యుడు. దాన్ని కష్టతరంగా పాటించేవాడు ధన్యతలానే. కష్టతరంగా పాటిస్తున్నామా లేకపోతే ఆనందంగా ఆజ్ఞలు పాటిస్తున్నామో? ప్లస్సా మైనస్సా? ఏంటో నీకు జీవితానికి వేసుకో. ప్లస్సా మైనస్సా? ఇంటూనా రామానా? ఏంటి ఇచ్చిపోతా? ఏంటి నీ జీవితాన్ని వేసుకో. నీ జీవితాన్ని ఆనందంగా ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? విశ్రాంతి దినం చాలా ఆనందదాయకంగా పాటిస్తున్నావా? ఆయన ఆత్మ నిన్ను పురుగుని ప్రేమించాలి, ఆనందంగా పాటిస్తున్నావు. నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఆనందంగా పాటిస్తున్నావా? నీ పురుగుని నీరు ఆశపడదు, ఆనందంగా పాటిస్తున్నావు. దొంగిలించబడదు, వ్యభిచారించబడదు, ఆనందంగా పాటిస్తున్నావా? ఆకాశం అందే కానీ, నేల అందే కానీ, భూమి అందే కానీ నాకంటే మించిన వారు ఎవరు నీకు దేవుడుగా ఉండకూడదు. దేనిని చేసుకోకూడదు, దేనిని పూజించకూడదు, దేన్ని ఆరాధించకూడదు. ఆనందంగా పాటిస్తున్నావు ఆజ్ఞను. ధన్యుడివి. భారంగా, బాధగా, కష్టముగా నడవలేక, సొంపసిని వాక్యానుసారంగా జీవించలేక పాటిస్తే నువ్వు ధన్యుడు కానే కాదు. ప్లస్సా మైనస్సా? ఈజీ కొట్టం. ఏంటి నీ జీవితాలు? ఏంటి నీ జీవితాలు? ఏం చేయాలనుకుంటున్నావు? ఆనందంగా ఆజ్ఞలు పాటిస్తే ధన్యుడు. చెప్పకూడదమ్మా, దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నేడు కన్యతలోకి రావాలంటే కీడు చేయకు, నిశ్చయను చేయకుండా పీగపట్టుకోవాలి. ఆ పీగపట్టుకున్నాడు దావీదు. ఆ పీగపట్టుకున్నాడు ఇదిగో మోబిషాతు ఉపకారం చేసిన క్రియారూపంగా చూపించబడింది. ఇది ఇక్కడ సౌలు చంపకుండా ఉండటం క్రియారూపంగా చూపించబడింది. ధన్యుడయ్యాడు దావీదు. దేవునికి స్తోత్రం. సింహాసనం తరతరములు నిలిచి అతని యొక్క ఎదుగో దావీదు నా హృదయానుసారి. ఒకటి. రెండోది, దావీదు పరలోకపు తాళము చేయగలిగిన వాడు. చప్పలు పట్టడానికి మరి ఒక తాళం చేయలేదు. ఆలోచించారు కీర్తనల మధ్యలో ఉంటుంది. కీర్తన చెప్పకుండా ఆ తాళం తీయకుండా బైబిల్ అంతా చదివి బైబిల్ అంతా ధ్యానం చేయలేరు. దయచేది తాళం, పరలోకపు తాళం దావీదు చేతిలో ఇచ్చాడు దేవుడు. ఎంత ఆనందం, ఎంత ధన్యత వచ్చిందండి. వచ్చిందా ధన్యత? ఇంకా చాలా ధన్యతలు ఉన్నాయి బైబిల్లో. అంత ధన్యత దావీదుకి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? కీడు చేయకుండా చెయ్యి ఏం చేశాడు? మనం ఆకాశాన్ని వాడేసుకుంటాం, కానీ దావీదు దిగబట్టుకుని అలవాటు చేసుకో. క్రియలు చేసి చూడు. దేవుని వాక్యాన్ని అనుసరించినారు ధన్యుడు. ఎవరో ఎందుకు భయభక్తులు కలుగుతారు ధన్యుడు అవుతారు. కీడు చేయడం మాట దిగబట్టుకో ధన్యుడు అవుతాం. ఏమైనా సహోదరిస్తాం. దేవుని యొక్క ధన్యత లోకంలో సంపాదించుకో. భూమి మీద ఉండగా దేవుని ధన్యత సంపాదించు. ఇక్కడ లేదైన ధన్యతను సంపాదించుకుంటే శాశ్వత కాలం ఆయనలో నీ జీవితం ధన్యతగానే ఉంటుంది. లేనాయన ధన్యతను సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద కనబడని ఆయన ధన్యత. భూమి మీద కనబడని ఆయన ధన్యత. నిరంతరం నిలిచి ఉండే ధన్యత. ఆయన ఎక్కడున్నారో ఎవరిలో ఉన్నారో నీకు కనబడడు, కానీ ఆ ధన్యత నీకు చాలా కనబడకుండా ఉండదు. చాలా పెద్ద ధన్యత. కనబడే మనిషి ఇచ్చేది కొంచెం ధన్యత ఇస్తారు, కనబడని దేవుడు ఇచ్చే ధన్యత గొప్ప ధన్యత ఇస్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకపోతే దేవుని నామమున హల్లెలూయా. మూడో పాయింట్ చూసి, మూడో పాయింట్ ఇంకా మీకు వివరించబడలేదు. ఆ ఒక్క వచ్చిన 3 పాయింట్లోనే మొదటి పాయింట్ రాత్రి అయితే, రెండో పాయింట్ అయింది. మూడో పాయింట్ ఉచితమైన కృపతో వచ్చేవారము. ఆ మూడో పాయింట్ నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం.
హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అందరూ మాటలతో ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండదు. అయ్యా నీ వాక్యాలు సరిగ్గా ధ్యానం చేయట్లేదు. అయ్యా నీ వాక్యాలు సరిగ్గా నడవట్లేదు. అయ్యా అయ్యా నీ చిత్తానికి నేను లోబడట్లేదు. నేను చేయడానికి నా చేతులు ఎత్తనగా ముందుకి దిగబెట్టుకుంటలేదు. నీ ధర్మశాస్త్రానుసారంగా నేను నడుచుకుంటలేదు. నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయట్లేదయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. సమాధానాన్ని వెతికి వెంటాడట్లేదు. అయ్యా నన్ను జ్ఞాపకం చేస్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. దేవుని గురించిన ధ్యానం నీకు ఉండాలి. దేవుని గురించిన ధ్యానం ఎవరో ఒకరు నేల దాకా తీసుకెళ్తారే కానీ నీళ్ళు తాగవలసిన బాధ్యత మీదే. నిన్ను ప్రార్థన వరకు నడిపిస్తారు కానీ ప్రార్థన చేయవలసిన బాధ్యత మీదే. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయవలసింది నువ్వే తప్ప నేను కాదు. నేను నీళ్ళ వరకే నడిపించే బాధ్యత. నీ ప్రార్థన నిన్నే దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. నా ప్రార్థన నన్నే దేవుని రాజ్యం. నేను తీసుకెళ్తే నువ్వు పరలోక రాజ్యానికి రావు. భర్త చేత భార్యకు రాదు పరలోకం, భార్య చేత భర్తకు రాదు పరలోకం. ఒకడు కాలమడం, ఒకడు చెయ్యమడం, ఒకడు వస్త్రం చెక్కించుకుని వెళ్ళిపోవడానికి కుదరదు. ఎవరి రక్షణ వాడికే, ఎవరి భక్తి వాడికే, ఎవరి విశ్వాసం వారికే, ఎవరి నీతి వారికే, ఎవరి క్రియలు ప్రతిఫలం వాళ్ళే అనుభవిస్తామే తప్ప ఏమైనా సహోదరు భయపడు దేవునికి. భయపడు వారికి ధన్యులు. భయపడు దేవునికి. దేవుడు చూస్తున్నాడని భయపడు. దేవుడు వింటున్నాడని భయపడు. దేవుడు మాట్లాడుతాడని భయపడు. దేవుడు స్వస్థపరుస్తాడని భయపడు. దేవుడు సహాయం చేస్తాడని భయపడు. దేవుడు తోడై ఉంటాడని భయపడు. దేవుడు ఆదరిస్తాడని భయపడు. ప్రార్థన చేసుకోండి. నరలోక మందున మాట్లాడించండి. ఎక్కడైనా స్థుతిస్తూ ప్రారంభించండి. అంత గొప్ప దేవుడు అయ్యా, మహోన్నతుడు అయ్యా, పరిశుద్ధుడు, రాజులు రాజులే, ప్రభులు ప్రభు అయ్యా, మానీయమైన దేవుడు అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు, ఆరాధనకి యోగ్యుడానికే వందన, సర్వాధికారుల దేవానికి వందన. నూతన ఆనందాన్ని వారి నూతన సంతోషాన్ని, నూతన మహిమతో వాక్యం వారి బిడ్డల జీవితాలు అయ్యా స్థిరముగా ఉండే గొప్ప రాజ్యం. దావీదు యొక్క నిత్యత్వం బిడ్డలకు అనుగ్రహించారు. దావీదు పిల్లలకు ఇచ్చిన నిత్యత్వం వారి బిడ్డలకు రాయించారు. ఆనందము, సంతోషం వారి జీవితాలు అనుగ్రహించమని, నీ కృపను మెండుగా కుమరించమని బిడ్డలను ఈ సన్నిధి తోడుగా వచ్చి సహాయం చేయండి. వేస్తున్నాము అడుగు వెళ్ళి కూర్చున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా.